దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ నిలబడి దేవుని సన్నిధానంలో కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం. This is the day, this is the day that the Lord has made, that the Lord has made. We will rejoice and be glad in it, and be glad in it. Oh, this is the day that the Lord has made. We will rejoice and be glad in it. Oh, this is the day that the Lord has made. Amen. హల్లెలూయా. రెండు చేతుల పైకి చెప్దామా? హల్లెలూయా. Hallelujah. రెండో ఆరాధనకి విచ్చేసిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొన్ని పాటలు పాడుకుంటూ దేవుని నామం మహింపరుద్దాం. బలిపీఠం నుండి నీరు ప్రవహించుచున్నది, అది దేవుని జలనది, సజీవ జలనది. బలిపీఠము నుండి నీరు ప్రవహించుచున్నది, అది దేవుని జలనది, సజీవ జలనది, సజీవ జలనది, సజీవ జలనది. బలిపీఠము నుండి నీరు ప్రవహించుచున్నది, అది దేవుని జలనది, సజీవ జలనది, సజీవ జలనది, సజీవ జలనది. హల్లెలూయా, 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 హల్లెలూయా. మారుచున్నది జీవనది, దేవుని జలనది, మారుచున్నది జీవనది, దేవుని జలనది, సజీవ జలనది, సజీవ జలనది. బలిపీఠము నుండి నీరు. ప్రతి ఒక్క రెండు చేతులు జోడించి చెప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. వడిగా పారు ఈ నది శుద్ధినిగా నేను చేయును, శాంతికరమైన జలములను చేతను నీచి నడుపును. వడిగా పారు ఈ నది శుద్ధునిగా నేను చేయును, శాంతికరమైన జలములు సేదను తీర్చి నడుపును. వడిగా పారు ఈ నది శుద్ధునిగా నేను చేయును, శాంతికరమైన జలములు సేదను తీర్చి నడుపును. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా మన స్వరమే చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మారుచున్నది జీవనది, దేవుని జలనది, మారుచున్నది జీవనది, దేవుని జలనది, సజీవ జలనది, సజీవ జలనది. బలిపీఠము నుండి నీరు. దాహము కొన్న వారికి ఇచ్చును జీవ జలములు, ప్రవాహ జల కూపముగా మార్చును మహిమాన్వితుడు. హల్లెలూయా. దాహము కొన్న వారికి ఇచ్చును జీవ జలములు, ప్రవాహ జల కూపముగా మార్చును మహిమాన్వితుడు. దాహము కొన్న
జల రూపముగా మార్చును స్వరమే చెప్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పారుచున్నది జీవనది దేవుని జలనది, పారుచున్నది జీవనది దేవుని జలనది, సజీవా జలనది సజీవా జలనది. బలిపీఠము నుండి నీరు ప్రోలుము జీవ జలములు, జీవింపచేయును నిన్ను ఫలింపచేసి నిలుపును. నిత్యము పరిశుద్ధాత్ముడు ప్రోలుము జీవ జలములు, జీవింపచేయును నిన్ను ఫలింపచేసి నిలుపును. నిత్యము పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా 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 హల్లెలూయా. పారుచున్నది జీవనది దేవుని జలనది, పారుచున్నది జీవనది దేవుని జలనది, సజీవా జలనది సజీవా జలనది. బలిపీఠము నుండి నీరు ప్రవహించుచున్నది, అది ఏ దేవుని జలనది, సజీవా జలనది సజీవా జలనది సజీవా జలనది. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా బిగ్గరగా స్వరం ఎత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. పారుచున్నది జీవనది దేవుని జలనది, పారుచున్నది జీవనది దేవుని జలనది, సజీవా జలనది సజీవా జలనది. బలిపీఠము నుండి నీరు. బిగ్గరగా చెప్పులు కొడుతూ దేవుని నామమున మహింపరుద్దాం. హల్లెలూయా. మరొక పాటను పాడుకుంటూ దేవుని నామమున మహింపరుద్దామండి. సిలువను గూర్చిన వార్త, ప్రభు యేసు సిలువ సువార్త, నశించుచున్న వారికి ఎంతో వెర్రిదనం, రక్షింపబడిన వారికి అమూల్యం. సిలువను గూర్చిన వార్త, ప్రభు యేసు సిలువ సువార్త, సిలువను గూర్చిన వార్త, ప్రభు యేసు సిలువ సువార్త, నశించుచున్న వారికి ఎంతో వెర్రితనం, నశించుచున్న వారికి ఎంతో వెర్రితనం, రక్షింపబడిన వారికి అద్భుత దైవ శక్తి, రక్షింపబడిన వారికి అద్భుత దైవ శక్తి. ఓ మానవా వీక్షింపవా క్రీస్తు సిలువను, ఈ ప్రభు ప్రేమకు అర్పించుమా నీ
హృదయము. ఓ మానవా వీక్షింపవా క్రీస్తు సిలువను, నీ ప్రభు ప్రేమకు అర్పించుమా నీ హృదయము. సిలువను గూర్చిన వార్త ప్రభు యేసు సిలువ సువార్త, సిలువను గూర్చిన వార్త ప్రభు యేసు సిలువ సువార్త. భూమికి పునాది వేయక మునిపే దేవుని దయగల సంకల్పముచే ప్రేమతో క్రీస్తుని ఏర్పరిచే ప్రియ బిడ్డలుగా అంగీకరించినట్టు పాడదాం. పునాది వేయక మునిపే దేవుని దయగల సంకల్పముచే, భూమికి పునాది వేయక మునిపే దేవుని దయగల సంకల్పముచే ప్రేమతో క్రీస్తును ఏర్పరచెన్, ప్రియ బిడ్డలుగా అంగీకరించెన్. ప్రేమతో క్రీస్తును ఏర్పరచెన్, ప్రియ బిడ్డలుగా అంగీకరించెన్. ఓ మానవా వీక్షింపవా క్రీస్తు సిలువను, నీ ప్రభు ప్రేమకు అర్పించుమా నీ హృదయము. ఓ మానవా వీక్షింపవా క్రీస్తు సిలువను, నీ ప్రభు ప్రేమకు అర్పించుమా నీ హృదయము. సిలువను గూర్చిన వార్త ప్రభు యేసు సిలువ సువార్త, సిలువను గూర్చిన వార్త ప్రభు యేసు సిలువ సువార్త. దేవుని కృప మహా ఐశ్వర్యముతో ప్రియ కుమారుని రక్తముతో పాప క్షమాపణ ప్రకటించను, పావనులుగా తీర్చిదిద్దెను. దేవుని కృప మహా ఐశ్వర్యముతో ప్రియ కుమారుని రక్తముతో, దేవుని కృప మహా ఐశ్వర్యముతో ప్రియ కుమారుని రక్తముతో పాప క్షమాపణ ప్రకటించన్, పావనులనుగా తీర్చిదిద్దెను. పాప క్షమాపణ ప్రకటించన్, పావనులనుగా తీర్చిదిద్దెను. ఓ మానవా వీక్షింపవా క్రీస్తు సిలువను, నీ ప్రభు ప్రేమకు అర్పించుమా నీ హృదయము. ఓ మానవా వీక్షింపవా క్రీస్తు సిలువను, నీ ప్రభు ప్రేమకు అర్పించుమా నీ హృదయము. సిలువను గూర్చిన వార్త ప్రభు యేసు సిలువ సువార్త, సిలువను గూర్చిన వార్త ప్రభు యేసు సిలువ సువార్త. నశించుచున్న వారికి ఎంతో వెర్రితనం, నశించుచున్న వారికి ఎంతో వెర్రితనం, రక్షింపబడిన వారికి అద్భుత దైవ శక్తి, రక్షింపబడిన వారికి అద్భుత దైవ శక్తి. ఓ మానవా వీక్షింపవా క్రీస్తు సిలువను, నీ ప్రభు ప్రేమకు అర్పించుమా నీ హృదయము. ఓ మానవా వీక్షింపవా క్రీస్తు సిలువను, నీ ప్రభు ప్రేమకు అర్పించుమా నీ హృదయము. ఓ మానవా వీక్షింపవా క్రీస్తు సిలువను, నీ ప్రభు ప్రేమకు అర్పించుమా నీ హృదయము. ఓ మానవా వీక్షింపవా క్రీస్తు సిలువను, నీ
ప్రభు ప్రేమకు అర్పించుమా నీ హృదయము. సిలువను గూర్చిన వార్త ప్రభు యేసు సిలువ సువార్త. సిలువను గూర్చిన వార్త ప్రభు యేసు సిలువ సువార్త. నశించుచున్న వారికి ఎంతో వెర్రితనం. నశించుచున్న వారికి ఎంతో వెర్రితనం. రక్షింపబడిన వారికి అద్భుత దైవ శక్తి. రక్షింపబడిన వారికి అద్భుత దైవ శక్తి. హల్లెలూయా. ఈ సమయంలో మన స్వరం ఎత్తి దేవుణ్ణి ఆరాధన చేద్దామండి. బిగ్గరగా స్తోత్రం చెప్దాం. ఆయన శిలువలో నీ కొరకు నా కొరకు కార్చిన రక్తాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. మనం ఆయన స్థానంలో ఉండవలసిన వారం, కానీ నీ కొరకు నా కొరకు ఆయన పొందిన దెబ్బలు, ఆయన పడిన శ్రమ, ఆయన పొందిన నొప్పిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? నీ పాపం నా పాపం కొరకు ఆయన మరణించాడండి సిలువలో. అటువంటి దేవుని ఉదయకాల సమయంలో మనం ఆరాధించడం మనకి ఎంతో గొప్ప భాగ్యం అండి. హృదయపూర్వకంగా మన స్వరం ఎత్తుదామా యేసయ్యకి. యేసయ్యా నీకే వందనాలు ప్రభువా అని చెప్దామా? ఆయన 10,000లో అతి సుందరుడు. అటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం ఉదయకాల సమయంలో. అటువంటి దేవుణ్ణి కలిగి ఉండటం నీ జీవితంలో అది గొప్ప భాగ్యం అని గ్రహించి హృదయపూర్వకంగా స్వరం ఎత్తి ఆరాధన చేద్దాం. యేసయ్య నీకే వందనాలు ప్రభువా, సుందరుడు. నీ ప్రేమతో హత్తుకున్నావు. తప్పిపోయినా నన్ను వెతికావు. నీ ప్రేమతో హత్తుకున్నావు. యేసయ్యా చాలయ్యా, చాలయ్యా. యేసయ్యా చాలయ్యా, నీ తోడు నాకు చాలయ్యా. అత్యంత ప్రియుడా, సమస్తము విడచిన నా దేవుడా, అద్వితీయుడా, అత్యున్నతుడా, మహిమోన్నతుడా, మహాగణుడా, అభిషక్తుడా, అత్యంత ప్రియుడా, సమస్తము విడచిన
నా బిగ్గరగా స్వరం ఎత్తి పాడదాం. చాలయ్యా నీ ప్రేమ నాకు చాలయ్యా, యేసయ్యా చాలయ్యా నీ తోడు నాకు చాలయ్యా, యేసయ్యా చాలయ్యా నీ ప్రేమ నాకు చాలయ్యా, యేసయ్యా చాలయ్యా నీ తోడు నాకు చాలయ్యా. అలాగే బిగ్గరగా స్వరం ఎత్తి వారం చేద్దాం. యేసయ్యా నీ ప్రేమ నాకుంటే చాలు ప్రభా, నీ తోడు నాకుంటే చాలు ప్రభా. ఈ మాట పలుకుతున్నప్పుడు హృదయపూర్వకంగా అడుగుదాం. యేసయ్యా నీ ప్రేమ నాకు కావాలి నాయనా తండ్రి, నీ ప్రేమ నుంచి నేను దూరం అయిపోయింది నాయన ఇంతకాలం, ఈ ప్రేమ నాకు ఇవ్వయ్యా అని అడుగుతావా హృదయపూర్వకంగా? యేసయ్యా చాలయ్యా నీ ప్రేమ నాకు చాలయ్యా. బిగ్గరగా స్వరం ఎత్తి అడుగు. యేసయ్యా చాలయ్యా నీ తోడు నాకు చాలయ్యా, యేసయ్యా చాలయ్యా నీ ప్రేమ నాకు చాలయ్యా, యేసయ్యా చాలయ్యా నీ తోడు నాకు చాలయ్యా. స్వరమెత్తి. యేసయ్యా చాలయ్యా నీ ప్రేమ నాకు చాలయ్యా, యేసయ్యా చాలయ్యా నీ తోడు నాకు చాలయ్యా. అలాగే బిగ్గరగా స్వరం ఎత్తి. యేసయ్యా చాలయ్యా నీ ప్రేమ నాకు చాలయ్యా, యేసయ్యా చాలయ్యా నీ తోడు నాకు చాలయ్యా. అందరూ కలిసి పాడదాం. యేసయ్యా చాలయ్యా నీ ప్రేమ నాకు చాలయ్యా, యేసయ్యా నాకు చాలయ్యా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆయన సన్నిధి మనకు చాలు, ఆయన తోడు మనకు చాలు. ఈ లోకంలో ఎన్ని గట్టు పరిస్థితులు ఎదురైనా అన్నిటినీ జయించడానికి ఆయన సన్నిధి చాలు. హల్లెలూయా. ప్రతి అవమానాన్ని జయించడానికి ఆయన సన్నిధి చాలు. ఆయన ప్రతి రోగాన్ని జయించడానికి ఆయన సన్నిధి చాలు. హల్లెలూయా. ప్రతి విధమైన నిరాశ నిస్పృహను జయించడానికి ఆయన సన్నిధి చాలు. ఆయన సన్నిధిలో నువ్వు కూర్చుంటే, ఆయన సన్నిధిలో నువ్వు మోకరిస్తే, ఆయన సన్నిధిని నువ్వు ఆశ్రయిస్తే, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటే నీ జీవితం ధన్యమైపోతుంది. ఆయన కృప నిన్ను ఆవరిస్తుంది. దేవుని కౌగిట్లోకి నీకు వచ్చేస్తావు. దేవుని యొక్క శక్తి నిన్ను తాకుతుంది. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే నీ జీవితంలో ఉన్న ప్రతి గడ్డు పరిస్థితులన్నిటి నుండి కూడా విడుదల కలుగును గాక. నీ జీవితంలో ఉన్న అనారోగ్య పరిస్థితులన్నీ కూడా ఇప్పుడే తొలగిపోవును గాక. యేసుక్రీస్తు రక్తము నీ మీద ప్రోక్షింపబడును గాక. ఆయన రక్తంలో నీకు సమాధానము దొరుకును గాక. ఆయన సన్నిధిలో నీకు కాపుదల దొరుకును గాక. నీవు చేయించిన ప్రతి పనిలో దేవుడు నీకు జయమిచ్చును గాక.
గర్భిణీ స్త్రీలను దేవుడు జ్ఞాపకం చేసుకొని సుఖప్రసవం దయచేయను గాక. సంతానం లేని వారికి దేవుడు సంతానం దయచేయను గాక. వారి వ్యాపారాల్లో దేవుడు గొప్ప జయం అనుగ్రహించును గాక. ఆర్థిక సమృద్ధిని ప్రతి కుటుంబంలో దేవుడు దయచేయను గాక. దేవుని ముఖ కాంతి ప్రతి ఒక్కరి మీద ప్రకాశింపచేయును గాక. సంఘము ఆయన శరీరములో అమర్చబడి దేవుని స్తుతించుదురు గాక. చెప్పలు కూడా ప్రభుని స్తుతిద్దామా? పరిశుద్ధాత్ముడా రండయ్యా, రండయ్యా. హోలీ స్పిరిట్ లార్డ్ కమ్, టచ్ ఎవ్రీబడీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా మీకు స్తోత్రం నాయనా. వారి హృదయాలను తాకండి ప్రభువా, వారి శరీరాలను తాకండి ప్రభువా, వారి ఆత్మలను తాకండి ప్రభువా, వారి యొక్క జీవితాన్ని తాకండి ప్రభువా. నీకు స్తోత్రం నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. Oh, hallelujah, hallelujah, hallelujah. Thank you, Father, thank you, Father. అలాగే స్తుతించండి ప్రతి వారు కూడా నోళ్ళు తెరిచి. Oh, hallelujah. Open your mouth, open your mouth. Cry out before God in the name of Jesus. Hallelujah. నోళ్ళు తెరిచి కేకలు వేయండి, కేకలు వేయండి. యేసయ్యా అని కేకలు వేయండి. నాకు చాలయ్యా ఆయన. కేకలు వేయండి, కేకలు వేయండి. నీకే బలహీనత ఉందో, ఏ కష్టం ఉందో, ఏ శోధన ఉందో కేకలు వేయి దేవుని సన్నిధిలో. ఓ ప్రభువా, ఇప్పుడే నువ్వు నాకు కావాలి ప్రభువా, ఇప్పుడే నీ సహాయం నాకు కావాలి ప్రభువా. నీ ఉద్యోగంలో, నీ నిరాశ నిస్పృహలో దేవుని కాపుదల నీకు కావాలంటే క్రై అవుట్. కేకలు వేయమ్మా, కేకలు వేయ్యా. యేసయ్యా రండి, 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 రండి. నన్ను తాకండి ప్రభు. యేసయ్య నిన్ను తాకితే నీ జీవితం ధన్యమైపోతుంది. హల్లెలూయా. నూతన వ్యక్తిగా మారిపోతావు. Yes, Holy Spirit, Lord. Holy Spirit, Lord, touch everybody. ప్రతి ఒక్కరి నాయన, ప్రతి ఒక్కరి శరీరం పులకరించినట్లుగా ప్రభువా, రోమాలు లేచి నిలబడినట్లుగా ప్రభువా, నీ తాకిడి ప్రభువా ఒక్కొక్కరికి దయచేయండి. అలాగే అలాగే ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్ముడా రండి నాయన. వెలుగు కమ్మని పలకండి ప్రభువా. ఒక్కొక్కరి చీకటి జీవితాల్లో ప్రభువా నీ వెలుగు ప్రసరింపచే నాయన. ప్రతి బంధకాలు తెగిపోవును గాక, ప్రతి కాడిమని మోకులు తెగిపోవును గాక, ప్రతి కాడి విడగొట్టబడును గాక. ఓ యేసయ్య సన్నిధిలో నీకు విడుదల కలుగును గాక. ఏ బంధకాల్లో నువ్వు ఉన్నావో, ఏ పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నావో, వాటన్నిటిలో దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండును గాక. నెమ్మది, నెమ్మది, నెమ్మది. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. అందరూ పడదాం. Yes, Lord. నీ తోడు నాకు చాలయ్యా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కీర్తనల గ్రంథము 107వ కీర్తన 16వ వచనం నుండి 30వ వచనం వరకు అందరం ప్రతి వాక్యాలుగా దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. While we remain standing,
Let us open our Bibles to book of Psalms and turn to Psalm number 107, and we start reading verses from 16 to 30. మరి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరుగగొట్టి ఉన్నాడు. చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును, వారు మరణ ద్వారములను సమీపించుదురు. కష్టకాలమందు వారు యెహోవా పెట్టిరి. 20వ వచనం, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. చదివేటప్పుడు అందరూ గట్టిగా చదవాలని మనం చేస్తున్నాను. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక, ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు యెహోవా కార్యములను, సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. వారు ఆకాశము వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచు నుండిరి, శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి, వారు ఎటు తోచక యుండిరి. 28వ వచనం, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. దాని తరంగములు అణిగిపోయెను, అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. చదవబడిన లేఖన భాగమును ప్రభు మన వినికిలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్.